ప్రతిరోజు కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోట్ చేయబడును ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అండి. ఇప్పుడే ఈ నెంబర్ కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్. కొంతమంది సోషల్ మీడియాలో 5-6 రోజులుగా ఏం పెడుతున్నారంటే, విజయ్ దళపతి, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దళపతి మా మాదిగ కులానికి చెందినవాడు, మా మాదిగ కులంలో పుట్టినటువంటి ఒక సింహం అంటూ ఆంధ్ర, తెలంగాణ చాలా చోట్ల పెద్ద పెద్ద బ్యానర్లు కడుతున్నారు. విజయ్ దళపతి మాదిగ కులానికి చెందినవాడంటూ. నిజంగా ఆంధ్ర, తెలంగాణలో పవర్ స్టార్కి కూడా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదండి. ఇప్పుడు 5 రోజుల్లో విజయ్ గురించి తమిళనాడులో కూడా అంత కొట్టుకోవట్లేదు. ఆంధ్ర, తెలంగాణలో విపరీతంగా అన్నమాట, అంత క్రేజ్ వచ్చేసింది రాత్రి విజయ్ దళపతికి. మీరు ఆంధ్రాలో మరి ముఖ్యంగా కొన్ని ఏరియాస్లో అయితే విజయ్ దళపతి మాదిగ సింహం, మాదిగ బిడ్డ అంటున్నారు. తప్పులేదు, దానికి మనం అబ్జెక్షన్ చెప్పకూడదు. అయితే మరికొంతమంది ఏమంటున్నారు, విజయ్ వాళ్ళ మదరు మాల కులానికి చెందినటువంటి వ్యక్తి, విజయ్ గారి మదరు కూడా దళితురాలే, విజయ్ గారి పేరెంట్స్, తల్లి, తండ్రి వీళ్ళిద్దరూ కూడా దళిత వర్గానికి చెందినవారు. ఒకళ్ళు మాల కులానికి చెందితే ఇంకొకళ్ళు మాదిగ కులానికి చెందినవారంటూ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోస్టింగులు పెట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు విజయ్ జోసెఫ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఒక 8 సీట్లు రావాలి. ఇక్కడ చాలామందికి అర్థం కానిటువంటి విషయం ఏంటంటే, అన్నా డిఎంకే అని 2 పార్టీలు ఉన్నాయి తమిళనాడులో. ఈ 2 పార్టీలు మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. మన ఆంధ్రాలో టీడీపీ, వైసీపీ పార్టీ ఈ 2 కలుస్తాయా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నాను, టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ కలిసిపోతాయా? మరి అలాంటిది అన్నా డిఎంకే పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు? బీజేపీ, కాంగ్రెస్ 2 వాటేసుకుంటే కలిసిపోతారా వాళ్ళిద్దరు కూడాను? మరి అలాంటిది ఆ చెన్నైలో ఆ 2 పార్టీలు కలిసి ఎలా గవర్నమెంట్ ఫామ్ చేస్తే చెయ్యవు. వచ్చేది విజయ్ దళపతి, సీఎం అయ్యేది అతనే, దాంట్లో నో డౌట్ అటల్. ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఇదే చెప్పాను, కన్ఫామ్గా అవుతాడు. అయితే అతని కులం ఏంటి, అతని మతం ఏంటి, అతను క్రైస్తవుడా, హిందువా, బౌద్ధుడా, జైనుడా, లేకపోతే చైనీయుడా అనేది ఇక్కడ అందరికీ సస్పెన్స్ విషయం అనమాట. విజయ్ వాళ్ళ ఫాదరు క్రైస్తవుడు అయినప్పటికీ విజయ్ దళపతికి కులం కాలం ఉంటుంది కదా. విజయ్ దళపతి చిన్నప్పుడే కులం కాలం తీసేసి తమిళోడిని నేను అని వాళ్ళ ఫాదర్ పెట్టారండి. అయితే ఇప్పుడు చాలామంది మాదిగ బిడ్డ, మా మాల కులానికి చెందినవాడు, మాల కులానికి చెందినవాడు. ఒకవేళ అయితే అయ్యి ఉండొచ్చు. ఒకవేళ అయితే తప్పేంటి? క్రైస్తవుడు అయితే తప్పేంటి? తప్పేమనుందా? అమెరికాలో హిందువులు భగవద్గీత పట్టుకొని ప్రమాణ స్వీకారాలు చేయటం లేదా? వాళ్ళు ఎప్పుడైనా అబ్జెక్షన్ పెట్టారో? ఒకవేళ అయితే అవ్వచ్చు, విజయ దళపతి మాదిగ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దానికి బూతులు తిట్టడం దేనికండి విజయ దళపతిని? అయితే అయ్యి ఉండొచ్చు, క్రిస్టియన్ అయ్యి ఉండొచ్చు, అతనికి యేసుక్రీస్తు అంటే ఇష్టం అయ్యి ఉండొచ్చు, అది అతని ఇష్టం, మనం ఎవరం కాదంటానికి. ఆంధ్ర, తెలంగాణలో ఎందుకు కొట్టుకుంటున్నారు ఇంత భయంకరంగా? అసలు ఏంటి అవసరం ఏంటి? అతని గురించి ఆంధ్ర, తెలంగాణలో అతను మాదిగా, క్రిస్టియన్ అనుకుంటా పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు, పెద్ద పెద్ద డిబేట్లు అవసరమా? ఎందుకండి ఇవన్నీ? ఎందుకు? మీ అభిప్రాయానికి కింద కామెంట్ అయితే చేయండి.